బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు విద్యా గంధం. పూర్వం ఒక ఊరిలో సోముడు, రాముడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. సోముడు పేదవాడు, రాముడు ధనవంతుడు కాదు, కానీ అతని కుటుంబ పోషణకు సరిపడినంత ధనం ఉండేది. ఆ ఇద్దరు తమ కుమారులను గురుకులానికి పంపి చదివించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరిని అప్పగించి వారిని విద్యావంతులను చేయవలసిందిగా గురువుని కోరారు. గురువుగారు శిష్యులకు రోజు ఒక సత్యం చెప్పేవాడు. విద్యను పొందగోరేవాడు ఎటువంటి కష్టానికి భయపడకూడదని, విద్యార్థి దశలో మంచి ఆహారం, సుఖాలు కోరుకోకుండా ధ్యానం అంతా చదువు మీదే నిలపాలని అనేవాడు. తన శిష్యులకు మంచి భోజనం కానీ, నిద్రపోవడానికి సరైన సదుపాయాలు కానీ ఉండేవి కాదు. విద్య పట్ల నిజమైన ఇష్టం కలవారు ఆ గురుకులంలో సదుపాయాలు లేవని అనుకోకుండా విద్య నేర్చుకునేవారు. విద్య పట్ల శ్రద్ధ లేని విద్యార్థులు ఇక్కడ మనకు సరైన సదుపాయాలు లేవని గురువుగారిని మనసులో నిందించేవారు. సోము కుమారుడు సూర్యం చదువు పట్ల చాలా శ్రద్ధతో ఉండేవాడు. గురువుగారు చెప్పిన విషయాల పట్ల ఎంతో శ్రద్ధ వహించేవాడు. చక్కగా అవగాహన చేసుకునేవాడు. కానీ రాము కొడుకు నవీన్ మాత్రం గురువుగారి మాటలు పెడచెవిన పెట్టేవాడు. విలాసంగా తిరుగుతూ చదువు పట్ల నిర్లక్ష్య భావాన్ని మిగతా విద్యార్థులలో రేకెత్తించేవాడు. ఉన్నత భావాలు గల గురువు ఎవరు ఎలాంటి విద్యార్థులో ముందుగానే గుర్తించాడు. కానీ క్రమశిక్షణ లేని విద్యార్థుల పట్ల ఏమాత్రం కోపం వహించకుండా వారికి మరింతగా హితబోధ చేస్తూ ఉండేవాడు. కానీ ఆ విద్యార్థులు ఆ హితబోధ తమ కోసం కాదని, ఇతరుల కొరకు అని సరిపెట్టుకునేవారు. గురువుగారి మాటలు పెడచెవిన పెట్టేవారు. ఇలా కాలం గడుస్తుండగా వారి విద్యాభ్యాసం ముగిసింది. అప్పుడు సోముడు, రాముడు ఇద్దరూ తమ తమ కుమారులను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. అప్పుడు సోముడు తన కుమారుడు సూర్యం నీరసంగా ఉండడం గమనించి బాధపడ్డాడు. గురువుగారిని విడిచి వెళ్లే ముందుగా నవీన్ గురువుగారి పాదాలకు నమస్కరించి వెంటనే లేచాడు. కానీ సూర్యం గురువుగారి పాదాలకు నమస్కరించి గురువుగారిని విడిచి వెళ్ళలేక కన్నీటితో గురువుగారి పాదాలు కడిగాడు. అప్పుడు సోముడు, వీరు మీ ప్రియ విద్యార్థులా అని ప్రశ్నించగా, నాకు ఈ గురుకులంలో ఉందా? అందరు విద్యార్థులు సమానమే. నేను అందరికీ ఒకేలా బోధన చేస్తాను, కానీ వారి మానసిక స్థితి బట్టి వారు గ్రహిస్తారు. నీరు ఇచ్చే నదికి అందరూ సమానమే, కానీ నీరు కావాలనుకునేవారు తెచ్చే పాత్రలు బట్టి వారికి నీరు లభిస్తుందని చెప్పాడు. అప్పుడు రాముడు కొడుకు గురువుగారిని కేవలం గురువుగానే చూశాడని, సోముని కొడుకు సూర్యము గురువుని గురువుగా, తండ్రిగా భావించి విద్యను చక్కగా అభ్యసించాడని గ్రహించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.